విజయనగరం జిల్లాలో 100 గంటల్లో 10,000 మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం ఉద్యమంలా ప్రారంభమవుతుంది. ఆ ఏర్పాట్లపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. 100 గంటలు 10,000 మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం విజయనగరం జిల్లాలో ముమ్మరంగా సాగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమం దేశంలో మొదటగా చేస్తున్న కార్యక్రమంగా కూడా అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు ఇది 650 స్థానంలో ఉన్న విజయనగరం జిల్లాని 150 స్థానాలకు మారుతుంది. కానీ అధికారులు 10,000 మరుగుదొడ్లు 4 రోజుల్లో నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగానే జిల్లా అధికారులు కూడా ప్రత్యేక బాధ్యతలు చేపట్టారు. మండలానికి ప్రత్యేక అధికారులు తీసుకొని ఒక్కొక్క గ్రామంలోనూ ఎంతో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టారు. గత 2-3 రోజులుగా ప్రతి గ్రామంలోనూ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో సిమెంట్తో ఇటుకలు కూడా తయారు చేశారు. ఇటుకలు తయారు చేసి ఆ ఇటుకలతో ఇక్కడ ప్రతి ఇంటికి కూడా అందరూ సామూహికంగా కూడా పంచాయతీకి సంబంధించిన స్థలాలను కూడా ఎంపిక చేశారు. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాల్లోనే వ్యక్తిగత మరుగుదొడ్లోనే నిర్మాణం చేశారు. ఇది గ్రామస్తులకు అనుకూలంగా వారి అభిప్రాయాల మేరకే ఈ నిర్మాణాలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో దాదాపు ఉపాధి హామీ పనులు కూడా ఆపేసి ఉపాధి హామీ పనులకు వెళ్ళిన కూలీలను కూడా ఇందులో ఇక్కడ నిర్మాణాల్లో బాగా పంచుకునే విధంగా చేస్తున్నారు. ఈ మరుగుదొడ్లకు సంబంధించిన ఈ ప్రజలు కూడా వారు కూడా భాగస్వాములు అయ్యారు. దాదాపు 15,000 రూపాయల నిధులు కేటాయించారు. దీనికి ప్రభుత్వం కూడా వెంటనే నిధులు ఇచ్చే విధంగా బిల్లులు కూడా ప్రత్యేకంగా చేసేందుకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించారు. జిల్లా అధికారులు ఒక్కొక్క మండలంలో బాధ్యతలు తీసుకోవడంతో ముమ్మరంగా పనులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాయి ఇది బిల్లలవలస గ్రామంలోని అధికారులు కూడా మహిళలు వచ్చున్నారు. వారు నిర్మించుకుంటున్న ఈ మరుగుదొడ్ల నిర్మాణం ఇంతకుముందు ఎందుకు వెనకబడి ఉంది, ఇప్పుడు మీరు ఆసక్తిగా ఎందుకు వీరు ముందుకు వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణాల్లో మీరందరూ కూడా ఎంతో వేగంగా చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎందుకు నిర్మించుకోలేదు, ఇప్పుడు ఎందుకు నిర్మించుకోవాలని ఒక ఆలోచన కలిగింది మీలో? ఇంతకుముందు మాకు అవకాశం రాలేదండి. ఇప్పుడు మా గ్రామ సర్పంచ్ ద్వారా ఎంపీడీస్ ద్వారా గవర్నమెంట్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టి మాకు ఈ నిర్మాణం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అది 100 గంటల్లో తయారు చేసుకోవడం, మేమందరం ఇందులో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. బాగా ఇబ్బంది పడేవాళ్ళం అండి, ఇప్పుడేమో ఆ ఇబ్బంది ఏమి లేదు. మేము బాగా చేసుకుంటాను. మంచి కార్యక్రమం చేస్తున్నారు. కలెక్టర్ గారు మంచి ఉపాధి చేశారు, బాగా ఉంది, సంతోషంగా ఉంది. మాకు జిల్లా కలెక్టర్ గారు యాదవ్ గారు మా ఊరిని బాగా మా మండలంలో మా ఊరిని ఎంచుకొని మాకు 100 గంటల్లో చేయడం చాలా దీనిగా ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటున్నారు సార్. ఎవరిని ఇది కాదు, వాళ్ళే ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు కావాలని మా ఊర్లో 300 ఇల్లులు ఉన్నాయి సార్. 300 కూడా కట్టిస్తున్నారు. ఇంతవరకు వర్షాలు పడినా బాత్రూమ్కి వెళ్ళడానికైనా లేవటరీ చాలా ఇబ్బంది పడ్డాం. వాటర్ సప్లై వాటర్ పక్కనే మా ఊర్లోనే చేయడం, బాత్రూమ్ సంతోషించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన ఊర్లో కూడా అందరూ సహకారం చేస్తుంటారు సార్. ఎలాగైనా సరే పూర్తి చేద్దాం, అందరూ ఆదర్శంగా చేద్దాం అనేసి అందరూ ఇంట్రెస్ట్ పెడుతున్నారు సార్. జిల్లాలోని 71 పంచాయతీల్లోనూ ఇదే విధంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ దాదాపు 3-4 రోజులుగా ఉద్యమంలా సాగుతున్నాయి. మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణానికి జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు కూడా ఎంతో తీవ్ర కృషి చేస్తున్నారు. దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుగా కూడా మార్చేందుకు కూడా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఇప్పటికే వారికి సమాచారం కూడా ఇచ్చున్నారు. 10వ తారీఖు ఉదయం 6 గంటలకి ప్రారంభమవుతుంది. 14వ తారీఖు 10 గంటలకల్లా 4 రోజుల్లో 100 గంటల్లో 10,000 మరుగుదొడ్లు నిర్మాణం చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జిల్లాలో 71 పంచాయతీలు తీసిన ఈ నిర్మాణాలు చూస్తే దాదాపు 15,000 దాకా నిర్మాణాలు పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇది ఒక పెద్ద రికార్డుగా నమోదు కానుంది. బిల్లలవలస నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.